సునీత మొయినాబాద్ ఫార్మర్స్ కేసుపై మండలిలో రచ్చ జరిగింది. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పెరగడానికి బీఆర్ఎస్ పాలకులే కారణమంటూ విమర్శించారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్ టెస్ట్లకు ముందుకు రావాలని సూచించారు. అంతేకాదు డ్రగ్ టెస్ట్ కు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తునకు మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఈ డ్రగ్స్ రచ్చపై ఇవాళ డిఎన్ఓలో డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి మనకి అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. భరత్, సో డ్రగ్స్ కి సంబంధించి నేను ఒక విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించాలి. బహిరంగంగా నేను పోలీస్ అవార్డ్స్ వేదిక మీద రేవంత్ రెడ్డిని అభినందించాను. ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ గురించి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది, కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇది భావి తరాలకు సంబంధించిన ఇష్యూ. 10th క్లాస్ పిల్లలు గంజాయికి పల్లెటూర్లలో, ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో డ్రగ్ కల్చర్కి అలవాటు పడితే ఎట్లా ఉంటుంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? పంజాబ్ రాష్ట్రం మొత్తం నాశనమైంది. ఉడ్తా పంజాబ్ అని సినిమా కూడా చాలామంది చూస్తుంటారు. ఒకప్పుడు ప్రోగ్రెసివ్ స్టేట్ పంజాబ్ అంటే వ్యవసాయంలో నెంబర్ 1. పంజాబ్ 5 నదులు పంజాబ్ గుండా ప్రవహిస్తాయి కాబట్టి చాలా రివల్యూషనరీ స్టేట్ అది. ఇవాళ పంజాబ్ కంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. బికాస్ ఒక యంగర్ జనరేషన్ అంతా కూడా అక్కడ దానికి అడిక్ట్ కావడంతో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని ఉడ్తా పంజాబ్ లేకపోతే అదంటే అకాలీదళ్ ప్రభుత్వం విమర్శించింది. కానీ అది దాదాపు ఒక సర్వేలో ఏంటంటే ఒక 5గురిలో ఒకళ్ళు పంజాబ్లో ఏదో ఒక సమయంలో డ్రగ్స్ సేవించారు అన్న రిపోర్ట్ కానీ మిగతాది కానీ చాలా సంచలనం సృష్టించింది. సో చూస్తూ మన పిల్లల్ని, మన యంగర్ జనరేషన్ని దానికి బానిస చేద్దామా? ఆంధ్రప్రదేశ్లో అయినా సరే, తెలంగాణలో అయినా సరే. ఈ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా లేకపోతే డ్రగ్ ప్లెడ్డర్స్ కానీ లేకపోతే ఇంత ఏమంటారు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఏ విధమైన మెసేజ్ మనం ఇస్తున్నట్టు? సో అందుకని రేవంత్ రెడ్డిని అభినందించాలి ఈ విషయంలో. ఈగల్ టీం అయినా లేకపోతే డ్రగ్స్ విషయంలో ఆయన తీసుకున్న కఠిన స్టాండ్ అయినా. అదే విషయం నేను చెప్పాను మన పోలీస్ అవార్డ్స్కి వచ్చినప్పుడు. రేవంత్ రెడ్డి ముందే చెప్పాను. ఏంటంటే మేము ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇప్పుడు జాయిన్ చేయాలంటే తల్లిదండ్రులకు భయం అవుతుంది. అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా మెజారిటీ స్కూల్స్లో అందరని చెప్పలేం కానీ ఒక హై ఎండ్ అంటే 10th లేకపోతే +1 +2 చదువుతున్న వాళ్ళు సిబిఎస్ఈలో చాలామంది ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఊర్లలో గంజాయి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు. సో దీనికి అడ్డుకట్ట వేయకపోతే, ఒక భయం భక్తి అన్నది లేకపోతే పోలీసులు మెయిన్ ఏంది డ్రగ్ సప్లై చేసే వాళ్ళను గనక అదుపులోకి తీసుకుంటే, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తే, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడితే గనక తీసుకునే వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నా, పుట్టా మహేష్ యాదవ్ తీసుకున్నా వాళ్ళకి నష్టమేమో. కానీ పేద పిల్లలు తీసుకుంటే లేకపోతే మిగతా వాళ్ళు తీసుకుంటే ఏంది పరిస్థితి? సరే మనం వాళ్ళు గిల్టీ అనలేం, మహేష్ యాదవ్ రోహిత్ రెడ్డి. కానీ ప్రైమ్ ఆఫీసీ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టే వచ్చింది. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకేం నష్టం జరగదు. వాళ్ళు డ్రగ్స్ కోసం కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతారు దానికి అడిక్ట్ అయ్యి. కానీ సామాన్యులు అడిక్ట్ అయితే ఏంది పరిస్థితి? జీవితాలు నష్టం కదా. మందు తాగితే ఓ పూట మత్తు ఉంటుంది, దిగుతుంది. డ్రగ్స్ ఒకసారి అలవాటు అయితే మళ్ళీ సాయంత్రం డ్రగ్స్ కావాలి కదా. ఆ డ్రగ్స్ మత్తులో ఏం చేస్తారో తెలియదు కదా, ఎవరి మీద అత్యాచారం చేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా. ఆ నషాలో ఎన్ని క్రైమ్స్కు డ్రగ్స్ కారణం. సో అందుకనే రేవంత్ రెడ్డిని అభినందించాలి ఈ విషయంలో. ఆయన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా చాలా లేటుగా వచ్చింది. వెంటనే ఇమీడియట్గా ఆయన బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయన సస్పెండ్ చేయాల్సింది. ఇంకా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఏంది? ఇమీడియట్గా ఈ పార్టీకి సస్పెండ్ చేయాల్సి ఉండే. అయితే దీనిలో 3వ ఇష్యూ, ప్రతిదానికి కేటీఆర్ లాగటం తప్పు కదా. ఇప్పుడు దీనికి కేటీఆర్ సంబంధం ఏంది?
ఇదివరకు కూడా ఆయన వాళ్ళ బావమరిది రాజ్ పాకాల పార్టీ నిర్వహిస్తే దావత్ పెట్టుకున్నారు ఓపెన్ గానే కదా. దానిలో వచ్చిన వాళ్ళకి డ్రగ్ టెస్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళకి వచ్చింది, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశం సిఎల్పి మీటింగ్ నిన్న పెట్టారు, దానిలో టెస్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళకి రావచ్చు, 100 మందిలో తీసుకుంటున్నారు అట్లా. లేదా బీఆర్ఎస్ సమావేశం పెట్టారు, దానిలో టెస్ట్ చేస్తే ఎవరో వాళ్ళకి పాజిటివ్ రావచ్చు. సో ఇక్కడ నేనేమంటా అంటే మీరు దీన్ని పొలిటికల్ గా వాడుకోకండి దయచేసి. రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నదాన్ని డెఫినెట్ గా అభినందిస్తున్నాం, మంచి చేస్తే మంచి అని చెప్పాలి. మూసీ విషయంలో మీరు డెవలప్మెంట్ యాక్టివిటీ దాన్ని చేస్తాం, మూసీ రివైవ్ చేస్తామంటే డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. డ్రగ్స్ విషయంలో కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళా దీన్ని తీసుకొచ్చి ఏంటంటే ఇప్పుడు రోహిత్ రెడ్డి దొరికాడు, దొరికిన తర్వాత ఆయన మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి, మూలాలు కదిలించండి. దాని మీద సిట్ వేశారు కదా, చేయండి. పబ్లలో ఎంతవరకు ఉన్నాయో ఎక్కడెక్కడైతే డ్రగ్ కల్చర్ ఉందో వాటి మీద యాక్షన్ తీసుకోండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటే స్కూల్స్ మీద యాక్షన్ తీసుకోండి. మీరు రాజకీయం చేసి మళ్ళీ కేటీఆర్ డ్రగ్స్ ఛాలెంజ్, వాళ్ళు వైట్ ఛాలెంజ్ అంటే కేటీఆర్ రాహుల్ గాంధీని రమ్మంటాడు అన్నాడు కదా ఇదివరకు. ఇవన్నీ పొలిటికల్గా సైడ్ లైన్ అవుతాయి కదా. ఇప్పుడు ఏ వ్యక్తిని కూడా మనం ఏదో ఒక దానిలో తప్పు పట్టలేం కదా. సో ఇప్పుడు కేటీఆర్ని ఇదివరకు కొండా సురేఖ తర్వాత వాళ్ళంటేనే కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ సారీ చెప్పాల్సి వచ్చింది. నాగార్జున లేకపోతే ఇంకా మిగతా విషయాలు సమంత అని చెప్పి ఏదో ఒకటి ప్రధానికి అట్లా తీవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే మీరు దీని పొలిటికల్ ఎజెండా కాకుండా ఏదో బీఆర్ఎస్నో లేదా కేటీఆర్నో పర్సనల్గా బ్లేమ్ చేసే విధంగా కాకుండా డ్రగ్ కట్టడి చేసేందుకు కనుక చర్యలు తీసుకుంటే 100% ఆ సక్సెస్ అవుతుంది. దానికి డెఫినెట్గా ఎవరైనా మద్దతు ఇవ్వాల్సిందే, ఆ విషయంలో ముందుకు పోవాల్సిందే. డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి. మన తెనాలిలో గంజాయి బ్యాచ్ను రోడ్ల మీద కొట్టుకుంటూ వెళ్ళారు, అప్పుడు వివాదం అయింది. కానీ వాళ్ళు గంజాయి మత్తులో ఏమైనా చేస్తే సరే పోలీసులు ఆ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు, కానీ బట్ డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండి పెడ్లర్స్ సప్లై చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్ ఉండి దానికి బానిసలైన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే సమాజంలో వాళ్ళ గౌరవ ప్రతిష్టలకు భంగం బలుగుతాయి అనుకోకపోతే దాన్ని ఇంకా చేసేందుకు అవకాశం ఉంది. అందుకనే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా డెఫినెట్గా 100కి 200% సపోర్ట్ చేయాల్సిందే. సిట్లో మొత్తం ఆ వ్యవహారం బయటికి రావాల్సి ఉంది. కానీ ఎందుకు వదిలేశారు? రోహిత్ రెడ్డి ఏమో అరెస్ట్ చేశారు, పుట్టా మహేష్ యాదవ్నేమో వదిలేశారు. ఇది కొంత సస్పిషన్ తావిస్తుంది. మళ్ళా తెలుగుదేశం పార్టీ అయినా బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని వదిలేశారని చెప్పి ఒక సిట్టింగ్ ఎంపీ అరెస్ట్ కావడం సంచలనం కదా. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. మాట్లాడదాం, మనతో పాటు ఈ అంశం మీద మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ గారు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా దేవి ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి. అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు అనలిస్ట్గా. శరత్ గారు, ఏమనిపిస్తుంది లాస్ట్ 3 డేస్గా జరుగుతున్న పరిణామాలు డ్రగ్స్ సంబంధించి? సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ అంశాల్లో కొంత అంటే ఇవాళ ఢిల్లీ ప్రెస్ లో అంటే కొంతమంది మన పాత మిత్రులు కదా ఢిల్లీలో, మీ ఆంధ్రాలో ఏందయ్యా అంత సెలెక్టివ్ గా వ్యవహారాలు జరుపుతారు, అక్కడ పుట్ట మహేష్ పార్లమెంట్ లో పార్టిసిపేట్ అయినాడు 1 day ఆఫ్టర్, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్లమెంట్ కు పోయినట్టు ఈరోజు. అంటే డ్రగిస్ట్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్, హూ ఇస్ ఫౌండ్ టు హ్యావ్ డ్రగ్ కంటెంట్స్. ఇక మరి లా అనేది ఎట్లా ఎవరి పట్ల ఎట్లా ఉంటది? ఓన్లీ పైలట్ రోహిత్ రెడ్డికే లా అంతా వర్తిస్తుంది, మరి పూట ఆయనకు మహేష్ ఉండదా? ఇది ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత రెండోది, అక్కడ మీరు ఆంధ్ర గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి, చంద్రబాబు నాయుడిని. ఏమరకు ఆయన అంటే ఆయనకి చెప్పినాడు మహేష్ కి, నువ్వు పార్టీ అఫైర్స్ నుంచి దూరంగా ఉండు, యు ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్, వీ డోంట్ వాంట్ దిస్ బ్లేమ్ అనేటువంటి మాట చాలా గర్వంగా చెప్పగలిగినాడు. సరే, అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డికి చెప్పి ఈయన అరెస్ట్ కాకుండా కాపాడి ఉంటాడు, అది కూడా జరిగి ఉంటది, లేకపోతే ఇంత సాఫ్ట్ గా ఎందుకు ఆయన పట్ల డీల్ చేస్తారు. కానీ ఏది ఏమైనా అట్లీస్ట్ బాహ్యంగానైనా బాహాటంగానైనా ఒక పని అయితే జరిగింది. తర్వాత మన పిసిసి అధ్యక్షుడేమో రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంలో అందరం బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం, మనం ప్రూవ్ చేసుకుందాం, అది ఇదని అన్నాడు.
మరేమైంది, మళ్ళీ పార్టీలో ఎమ్మెల్యేలందరూ నువ్వు ఓడిపోయావు మాకు అందరికి చెప్పడానికి, నువ్వేం పార్టీలో డిస్కస్ చేసావా, ఎట్లా నువ్వు అందరికి బ్లడ్ టెస్ట్ అని నువ్వు ప్రపోజ్ చేయగలవు, అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేది నా ముఖ్యమంత్రితో మాట్లాడలేదు, మంత్రితో మాట్లాడలేదు, ఉత్తగానే ఏదో ఒకటి డిక్లేర్ చేసినారు. శాసనసభ్యుల్ని ట్రీట్ చేసే విధానం కూడా అది కాదు అని వాళ్ళకే మొత్తానికి అంతర్భద్రమైంది. ఆ ఇష్యూని పక్కకు పెట్టేసినారు. అంటే దీని పట్ల అది ఏంటంటే సెలెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది సొసైటీ. ఐ అగ్రీ విత్ యూ టోటల్లీ. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేసేటువంటి ప్రభుత్వ పరంగా జరిగే ఏ చర్యనైనా మద్దతు ఇస్తాం. బీఆర్ఎస్ కు సిగ్గుండాలి అసలు. యాక్చువల్లీ ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాల్సింది. నో నథింగ్ డూయింగ్. ఇట్లాంటి చేసిపారేయాలా? ఎందుకు ఏమవుతుంది? ఆయన మాజీ ఎమ్మెల్యే కాదు కదా, బహిష్కరణ కాదు కదా, సస్పెండ్ చేసి తర్వాత నువ్వు మిగతా నోటీస్ ఏదైనా చేయొచ్చు కదా. అట్లాంటి ఎఫర్ట్ చేయలేరు. అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ చేయవచ్చిపోయింది సార్. ఇక దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ది పీపుల్. వాళ్ళు ప్రజా బాహుల్యంలో లేరు. తెలుగుదేశం కూడా పార్టీ కార్యకలాపాల నుంచి పక్కన ఉండండి. పార్టీ కార్యకలాపాలు పక్కన ఉండడం అంటే ఎట్లా అంటే ఇప్పుడు పార్టీ ఆఫీసులకు కూడా ఎన్నో ఉంటాయి. ముఖ్యమంత్రితో పనులు ఉంటాయి. ఒక నియోజకవర్గం ఎంపీకి మంత్రుల దగ్గరికి పోవడము అవి ఉంటాయిలేండి. మరీ పూర్తిగా ఖాళీగా అయితే కూర్చోలేరు కదా. తెలుగుదేశం వాళ్ళు పార్టీ కార్యకలాపాల్లో నుంచి పక్కన ఉంచండి అని చెప్పారు. దాని అర్థం ఏంటిదా అంటే ఇప్పుడు మంత్రుల ఛాంబర్లో కూడా ఆయన కనబడు, సెక్రటరియట్ కూడా పోడు, ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం చేయడు. అది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ అయినా దాని అర్థం అదే సార్. దాని అర్థం అదే. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండని చెప్పారు. ఐడియా బిహైండ్ ఇట్ ఈస్ దట్ వీ డోంట్ వాంట్ టు అసోసియేట్ అవర్ సెల్స్ విత్ యూ అని చెప్పడం. దాని అర్థం అంతే. అంతేగాని నేను పార్టీ నుంచి అది ఇది అని అనడం కాదు కదా. ఇప్పుడు ఆ ఎఫర్ట్ అన్న జరిగిందా బీఆర్ఎస్ లో? అది ఎందుకు జరగలేకపోయింది అంటే మళ్ళా పైలట్ రోహిత్ రెడ్డి ఏం విషయాలు బయటికి తీసుకొస్తారో, వీళ్ళ చీకటి రాజకీయాలు, చీకటి భూ కుంభకోణాలు, గత ఎమ్మెల్యేల పోచింగ్ విషయాన్ని గాని ఇతరత్రమైన అంశాల మీద ఏం మాట్లాడతాడని భయానికి వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు. ఈ రాష్ట్రం అట్లనే తయారవుతుంది. ఇక ప్రజాప్రతినిధులు, ప్రజల్ని ఏలుకునే వాళ్ళు, ప్రజలతో మమేకమై ఉండే వీళ్ళే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ప్రజలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం సార్? ఇవాళ యూత్ ని మీరు డ్రగ్ అడిక్ట్ కాకండి అని ఎట్లా చెప్పగలం చెప్పండి? ఇవాళ ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించుకోవాలి అంతర్గతంగా ఇది ఎంత నీచమైన పని అని. ఇప్పుడు మనకు పిల్లలున్నారు, మన వాళ్ళు ఉన్నారు, అందరు స్కూళ్లలో కూడా చాక్లెట్ల రూపంలో కూడా డ్రగ్స్ పంచుతున్నారని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినాడు. ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఆ ఈగిల్ వ్యవస్థ అనేది ఉంది. మొత్తానికి ఐ అప్రిషియేట్ ది కైండ్ ఆఫ్ రేడ్ దట్ హెస్ బీన్ కండక్టెడ్ బై ది స్టేట్ పోలీస్. స్టేట్ పోలీసు కనుక ఫ్రీడమ్ ఇస్తే డ్రగ్స్ ని ఒక నెల రోజులలో మొత్తం తీసిపారేస్తారు సార్. ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకుండా పోలీసులకు అప్పుడు మేము అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడు మేము హోమ్ అది చూసే రోజులలో గుడాంబా తయారీని మొత్తం నిరోధించాలంటే అప్పుడు కమల్ హాసన్ రెడ్డి అని ఒక డీసీపీ ఉండే ఆయన, తర్వాత అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఒక సెలెక్టివ్ గా ఎఫర్ట్స్ తీసుకొని ఒక ఫోకస్ చేసేసి అసలు గుడాంబా అనే దాన్ని నిర్మూలించడానికి ఎఫర్ట్స్ జరిగినాయి. వాళ్ళకి సంబంధించిన కేసులను కూడా మేము అదే విధంగా చూసి జడ్జిలకు కూడా కన్విన్స్ చేసేసి ఆ గుడాంబా వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన ఎవరికి కూడా ఏ బెయిల్ రాకుండా కొద్దిగా స్ట్రిక్ట్ గా చట్టాన్ని అమలు పరిచేటువంటి ఎఫర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా అట్లనే చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్న పట్టుదల ఇతర వాళ్ళకు కూడా ఉండాలి. వాడికి ఎట్లా స్టేషన్ బెయిల్ ఇచ్చినారు అర్థమే కాలేదు. ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. అవును సార్, ఎట్లా వచ్చింది? ఆ తెలుగుదేశం అని చెప్పి వచ్చారా, వీళ్ళకి ఓన్లీ బీఆర్ఎస్ శత్రువు అని చెప్పి ఇచ్చారా? ఇక అంతే. ఇక అది అందరికీ మనం చెప్తామా సార్? ముంజేతి కంకణ ఇద్దరేమో ఉన్నారు, మిగతా వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దేవి ప్రసాద్ గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ పార్టీ స్టాండ్ అని. మనం అంతకంటే ఎక్కువగా వాళ్ళని నేను లీగల్ గా అడుగుతున్నా. ఆయన స్టేషన్ బెయిల్ ఇచ్చారు, వీళ్ళేమో లోపల పెట్టుకున్నారు. అంటే హోస్ట్ పార్టీ హోస్ట్ చేసినందుకు ఎక్కువ శిక్ష ఉంటుందా సార్? వాళ్ళ ఫామ్ హౌస్ లో జరిగినందుకు ఎక్కువ శిక్ష ఏమైనా ఉంటుందా అట్లా రోహిత్ రెడ్డికి? క్రిమినల్ లాలో ఎక్కడ కూడా సెలెక్టివ్లీ ప్రొవిజన్స్ అప్లై చేయడం ఉండదు. ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కాన్స్పిరసీ టు హోల్డ్ ఎ పార్టీ అండ్ టు డ్రగ్ పెడ్లింగ్, డ్రగ్ కన్సంప్షన్. కాబట్టి డెఫినెట్లీ ఆల్ హౌ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ. కానీ ఈయనకు స్టేషన్ బెయిల్ కు వచ్చడానికి అనుకూలమైనటువంటి ప్రొవిజన్స్ పెట్టేసేసి ఎంపీ అని పార్లమెంటు సమావేశాలున్నాయి కాబట్టి స్పీకర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయలేము అని చెప్పేసి ఇక టెక్నికాలిటీస్ కొన్ని చూపెట్టినారు. స్పీకర్ కు ఓం బిర్లాకి ఇన్ఫార్మ్ చేసేసి సార్ ఇట్లా వన్ ఆఫ్ యువర్ ఎంపీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డ్రగ్ పెడ్లింగ్ అఫేర్, వీ హ్యావ్ కాట్ హిమ్, వీ హ్యావ్ అరెస్టెడ్ హిమ్, వీ నీడ్ టు అరెస్ట్ అని అంటే ఆయన కాదంటాడా? లేకపోతే ఈయన లేకుంటే రేపు పార్లమెంట్ సమావేశాలు అక్కడ అయిపోతాయా?
అంటే ది ప్రొసీజర్ ఈస్ దట్ ది స్పీకర్ షుడ్ బి కెప్ట్ ఇన్ఫార్మ్డ్ అనమాట, బికాస్ ది పార్లమెంట్ ఈస్ నవ్ ఇన్ సెషన్ కాబట్టి. అద్దప ఇతరత్రం ఏం లేదు. మొత్తానికి ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు, అట్లీస్ట్ సమ్ యాక్షన్ హ్యాస్ బీన్ డన్ బై హిమ్, బట్ వేరే బీఆర్ఎస్ ఈజ్ టోటల్లీ డిఫాల్టర్. ఓకే 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 ఎస్ దేవిప్రసాద్ గారు. భరత్ గారు నమస్కారం. 2 రోజులు చూసి షోకాజ్ నోటీస్ ఇచ్చేశారు. భరత్ గారు, డ్రగ్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రకటన మీరు చూసి ఉంటారు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి రోహిత్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నారు. అంటే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని. ఆయన ఎమ్మెల్యేగా లేడు ఇప్పుడు, ఇంకా వేరే పనులు ఏం చేసేది. ఎట్లాగో ఆయన రిమాండ్ లో ఉన్నాడు. 14 రోజులు రిమాండ్ విధించినట్టున్నారు. కేసు అయింది. నిన్న పుట్ట మహేష్ చూసారు కదా, మొదలు చేసినటువంటి దానిలోనేమో నెగిటివ్ వచ్చింది, తర్వాతనేమో పాజిటివ్ వచ్చింది. అంటే కేసులకు సంబంధించి శరత్ గారేమో చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటూనే కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకతను చాలా స్పష్టంగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కూడా నేను శరత్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు, నేనేమంటుందా, పార్లమెంట్ లో పుట్టా మహేష్ కు వచ్చినటువంటి పార్లమెంట్ సీటు ఎట్లొచ్చింది శరత్ గారు? అది పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమేగా. లోకసభకు అటెండ్ అయితే, లోకసభకు అటెండ్ కావడం కానీ ఏ పార్టీ మెంబర్ అటెండ్ అయ్యిండు శరత్ గారు? నేను ఏమంటున్నా, చెప్పడం కాదు, యాక్టివిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు వాటిని పరిశీలించాలి. డెఫినెట్ గా మేము తీసుకోవడంలో కొంత ఆలస్యం జరిగితే ఓకే, యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్ గా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయిస్తుంది. డెఫినెట్ గా చూస్తారు మీరు 2-3 రోజులలో. ఒక్కటి మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, డ్రగ్ రహిత భారతదేశంగా ఉండాలి, డ్రగ్ రహిత తెలంగాణగా ఉండాలి. ఎక్కడ కూడా డ్రగ్ కు సంబంధించినటువంటి విషయంలో ఎవరు తీసుకున్నా తప్పకుండా చర్యలు తీసుకోవాలనేది అందరం కూడా ఆలోచిస్తాం. దానికి అవసరమైనటువంటి చర్యల విషయంలో మనం అందరం సహేతుకమైనటువంటి ప్రతిపాదనలు పెట్టి ఇలా రాజకీయాలకు అతీతంగా దీన్ని ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రేవంత్ రెడ్డిని అభినందించడం, పోలీసులు చేయడంలో మాకేం అభ్యంతరం లేదు. కానీ చెర్లపల్లిలో మీరు చూసిన శరత్ గారు, మీకు కూడా తెలుసు, భరత్ గారికి కూడా తెలుసు, ఒక 2 నెలల కింద 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ మన ఈగల్ టీం పట్టుకోలేదు భరత్ గారు. ఎవరు పట్టుకున్నారు? ముంబాయి నుంచి వచ్చినటువంటి పోలీసులు పట్టుకున్నారు. అంటే మీరు చూడండి, అంటే ఇది సెలెక్టివ్ గా జరిగినప్పటికీ కూడా, సెలెక్టివ్ గా జరిగిందా ఏం జరిగిందా అనేటువంటి విషయం పక్కకు పెట్టి, రోహిత్ గారు కానీ ఇంకా పార్టీ సెలెక్టివ్ అంటే మీకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారంటే మీరు ఇన్ఫర్మేషన్. భరత్ గారు వ్యవస్థలకు ఉన్నంత స్పీడ్ గా మేము చాలా వ్యవహారాల్లో చేస్తున్నాం. పలానా దగ్గర అవినీతి జరిగింది, పలానా దగ్గర అంటే నేనేమంటే అట్లీస్ట్ ఏంటంటే డ్రగ్స్ విషయంలో దీనిలో మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని లేదు, ఎవరినైనా. అవును భరత్ గారు, నేనేమంటున్నా, మరి పుట్ట మహేష్ ను ఎందుకు సరే పార్లమెంట్ లో ఆయన అటెండ్ కావాలి అంటే ఎవరు ఏం చేసినా నా ఇంట్రడక్షన్ లోనే చెప్పాను ఆయన బెయిల్ ఇచ్చి ఎందుకు వదిలేరని చెప్పి. నేను ఏమంటున్నా, ఒకసారి పాజిటివ్ వచ్చిందంటారు, ఒకసారి నెగిటివ్ వచ్చిండ్రు, సెలెక్టివ్ గా ఆయన బయట పెట్టిండ్రు. రోహిత్ రెడ్డిని ఎలా జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేసి, నేనేమంటున్నా, రోహిత్ రెడ్డి పోవడం మాకేం బాధ కాదు. డెఫినెట్ గా ఆయన తప్పు చేస్తే పోవాల్సిందే, దానిలో ఎవరికి కూడా మాకు బాధ అక్కర్లేదు. డెఫినెట్ గా ఇప్పుడు ఇది ఎంత పెనిట్రేట్ అవుతున్నది అనేది సూచించాలి. ఇది కేవలం చాలా సెలెక్టివ్ గా ఇది కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరికి బ్రాండ్ వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ ప్రయత్నం సరైంది కాదని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రతి పల్లెటూరులో ఇలా డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉంటున్నాయి. భరత్ గారు, మీరు ఇన్ఫార్మ్ మేము చేయాల్సినటువంటి అవసరం లేదు. వ్యవస్థలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు ఇలా పని చేస్తున్నాయి. చెప్పినప్పటికీ కూడా ఇలా యథేచ్ఛగా, ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ లో గానీ, కాలేజీలో గానీ, స్కూళ్లలో గానీ ఇలా గ్రామాలకు సైతం కూడా పాకింది. ఇది అందరం బాధ్యులమే. డెఫినెట్ గా దీన్ని ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐసే బీఆర్ఎస్ పార్టీగా మీ అలా రోహిత్ రెడ్డి మీద చర్య తీసుకున్నా, ఇంకొకరి మీద చర్య తీసుకున్నా, అందరి మీద చర్య తీసుకోవాలి. ఈ సప్లైస్ అన్ని ఆగాలి కదా శరత్ గారు, పెద్దలు. శరత్ నేను కంప్లీట్ చేస్తాను. నేనేమంటున్నా, ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇలా చైన్స్ ఎక్కడ నెదర్లాండ్స్ నుంచి వస్తున్నాయి, ఇంకెక్కడి నుంచో వస్తున్నాయి, విదేశాల నుంచి వస్తున్నాయి, పంజాబ్ నుంచి వస్తున్నాయి, కేరళ నుంచి వస్తున్నాయి, ఇట్లా మనకు అనేక వినబడుతున్నాయి కదా. మళ్ళీ ఈ ఛానల్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి రావడానికి ఎవరు అడ్డుకట్టేయాలి భరత్ గారు?
కేరళలో నేను ఇంతకుముందు ఎక్కడో చూసిన 24,000 కేసులు రిజిస్టర్ అయినాయి ఈ సంవత్సరంలో. కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఒక్క ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి అంశం కాదు. దీన్ని డెఫినెట్ గా కట్టడి చేయాలి. కట్టడి చేయడానికి ఏ చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీగా మేము సమర్థిస్తాం. ఐజే పర్సనల్ గా గానీ పార్టీ పరంగా గానీ ఎవరు తీసుకున్నా, ఇంకా రేపు ఇంకో జరుగుతుంది, టెస్టులు చేయాలని మహేష్ గౌడ్ ఇవాళ చెప్పిండు. ఎట్లా రేపు ఇంకో 4 టెస్టులు చేయాలంటారు, ఇంకో టెస్ట్ చేయాలంటారు. చేస్తారా? ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయండి, అందరినీ టెస్ట్ చేయండి. అప్పుడు కానీ దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఒక క్లారిటీ రాదు. ఒక భయం ఉండాలి. డ్రగ్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో బతకలేమైనటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రియేటివ్ వ్యవస్థల ద్వారా జరగాలి, వ్యక్తుల మీద కాదు. ఎవరి మీదనో తోసేసి ఇది ఆ పార్టీ చేసింది, గతంలో చేయలేదు, 9 ఏళ్లలో ఏం చేయలేదు అనేటువంటిది కాకుండా ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏ చర్యలు తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం. కానీ సెలెక్టివ్ వ్యవహారాలని డెఫినెట్ గా ప్రశ్నిస్తాం, అడుగుతాం. అటువంటి సెలెక్టివ్ వ్యవహారాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భరత్ గారు, నేను అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ దేవిప్రసాద్ గారు, కేటీఆర్ కు సంబంధం ఉంది పైలట్ రోహిత్ రెడ్డికి. ఇంతకుముందు దుబాయ్ లో చనిపోయిన కేదారు, కేటీఆర్ ఫ్రెండ్స్, లేకపోతే రోహిత్ రెడ్డి ఆయన ఫ్రెండ్స్, ఇటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, పుట్టా మహేష్ గారు కూడా ట్రస్ట్ తీసుకోండి, టెస్ట్ ఆయన ముందుకు రావాలి అంటారు. ఇదివరకు వైట్ ఛాలెంజ్ అప్పుడు విసిరారు కదా. ఇప్పుడు కేటీఆర్ చేయించుకుంటామని నేను ట్వీట్ చేసిండు. కేటీఆర్ మేము రెడీ అని చెప్పిండు. కేటీఆర్ గారు నేనేం టెస్ట్ చేయించుకోని అనలేదు. మేము మా ఛాలెంజ్ మేము స్వీకరిస్తామని చెప్పిండు నిన్న కేటీఆర్ గారు. కాబట్టి నేనేమంటున్నా, ఒక కేటీఆర్ వ్యవహారమో ఒక మహేష్ గౌడ్ వ్యవహారం కాదు ఇది భరత్ గారు. ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, లక్షలాది మంది పిల్లలకు సంబంధించినటువంటి అంశం. పేరెంట్లందరూ కూడా ఇలా అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం. దీన్ని మనం అందరం కూడా బ్రేక్ చేయాలి. పార్టీలకు అతీతంగా సార్ రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఇంకొక ఆయన ఉన్నాడా, ఇంకొకటి ఉందా, కేంద్రంలో ఎవరున్నారు, రాష్ట్రంలో ఎవరున్నారు అనేటువంటి పక్కకు పెట్టి ఉమ్మడిగా దీని కార్యాచరణ ఉండాలని నేనైతే భావిస్తున్నా భరత్ గారు. సార్ భరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఏమన్నారు, ఇటీవల చర్లపల్లి దగ్గర పట్టుకున్న అది డ్రగ్స్ విషయం లోపల స్టేట్ పోలీస్ ఫెయిల్ అయింది. అట్లా కాదు, ఈ డ్రగ్ పెల్లర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు దే కండక్ట్ దేర్ అఫైర్స్. కాబట్టి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి ఎంత అయితే యాక్యూట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంత స్టేట్ ఈగిల్ ఫోర్స్ కి ఉండదు. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ అట్లా ఉంటది, వాళ్ళ ఆపరేషన్స్ అట్లా ఉంటాయి. అది ఏదైనా సెంట్రల్ పోలీసా స్టేట్ పోలీసా అని కాదు, కానీ పోలీసులకి జీరో టాలరెన్స్ ఉంది ఈ డ్రగ్ పెడ్లింగ్ పట్ల అనేదాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అంతేగాని వాళ్ళని స్టేట్ పోలీసు సెంట్రల్ పోలీసు అది ఇది అనడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గుడాంబ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గుడాంబ, పతాలాటను, ఈ జూదాలు, క్లబ్బులు వ్యవహారాలలో బీఆర్ఎస్ బాగా పనిచేస్తే నేనే చెప్పినాను కదా. శరత్ గారు, నేను ఏమంటున్నా, పోలీసుల సామర్థ్యానికి సంబంధించినటువంటి ప్రశ్న కాదు ఇది. నేను ఏమంటున్నా అంటే స్థానిక పోలీసులు ఇట్లా పనిచేయడం అనేటువంటిది భవిష్యత్తులో జరిగితే ఎరాడికేట్ అవుతుంది. కానీ మీరు కొన్నిటిని వదిలిపెట్టి కొన్ని చూసి చూడనట్టు చేసి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అడుగుతున్నాం. మనం అడుగుతున్నది ఇప్పుడు మనం చూస్తలేమా కేంద్ర వ్యవస్థల మీరు రాజకీయంగా రెచ్చగొడితే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. డాక్టర్ రాజయ్య మీద తీసుకున్నంత చురుకుగా పైలట్ రోహిత్ రెడ్డి మీద తీసుకున్నారా? నిమిషాల మీద ఉప ముఖ్యమంత్రి చెప్పండి, ఏం పెద్ద గొప్ప నేరం జరిగింది, ఏం మీరు నిరూపించారు రాజయ్య మీద? శరత్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెంటనే చర్య తీసుకున్నాడు. పార్లమెంటును పోకుండా ఎందుకు నిరోధించలేకపోయిండు? అది చెప్పారు మీరు. అక్కడికి కట్ చేసి కేసీఆర్ ప్రశ్నించే పని నేను అన్నాను. కరెక్ట్. ఇప్పుడు ఒక రీజనల్ పార్టీ అండి, మీరు ఇక్కడే మీ కేంద్ర అధినాయకత్వం ఉంది, మీరున్నారు. మీరు కూడా స్విఫ్ట్ గా ఆయనతో ఈక్వల్ గా యాక్ట్ చేసేది ఉండే, మీరు ఇమీడియట్ గా బహిష్కరించేది ఉండే. నేను శరత్ గారు దీన్ని ఆర్గ్యుమెంట్ గా నేను చూడడం లేదు. పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో మీరు ఎందుకు మెతక వహించినారు అనే దానికి నేను కారణాలు చెప్తున్నాను. ఏమి అంటే అతను ఇంతకు ముందు ఎమ్మెల్యే పోచింగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చాలా విషయాలకు ఆయనకు అవగాహన ఉంది. ఆయన ఏదైనా లీక్ చేసి పార్టీని అపహాస్యం చేస్తాడేమో, పార్టీకి నష్టం చేస్తాడేమో అనే భయం ఉంటది. అది 100% మీకుంది, దాంట్లో డౌటే లేదు. లేకపోతే అదే వేరే ఎవడన్నా అయితే నిమిషాలను తీసిపారేదురు సార్. అదే ఎమ్మెల్యే పోచింగ్ కేసులో కనుక ఇతను ప్రధాన సూత్రధారి కాకపోయి ఉంటే బీఆర్ఎస్ యాటిట్యూడ్ టువర్డ్స్ పైలట్స్ రోహిత్ రెడ్డి వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. కానీ మీరు ఒక రకంగా మీమాంసతో ఏదో వట్టిగా కంటి తుడుపు చర్యలాగా
మీరేదో ఒక చర్య తీసుకున్నారు కానీ నిజంగా మీరు ఎంత దృక్పథంతో ఈరోజు ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నాడు, డ్రగ్స్ ని నేను టాలరేట్ చేయను, జీరో టాలరెన్స్ అని దాదాపుగా యువకుల ప్రతి కాంగ్రిగేషన్ లో, ప్రతి మీటింగ్ లో, విద్యార్థులతో జరిగేటువంటి విషయాలు కానీ, పోలీస్ వ్యవస్థతో మాట్లాడేటప్పుడు కానీ డ్రగ్స్ విషయంలో కూడా ముఖ్యమంత్రి జీరో టాలరెన్స్ ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నాడు. సో మీరు యూ షుడ్ సపోర్ట్ ఇట్. నేను శరత్ గారు నేను ఏమంటున్నా, Okay. ఇవాళ మహేష్ గౌడ్ గారు ఒకసారి ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు, సార్ ఏంది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? స్టాండ్ ఏమున్నా సార్, ఇప్పుడు మీ పెద్దలు చాలా మంది చెప్పారు పార్టీ స్టాండ్ ఏముంటది, చాలా స్పష్టంగా డ్రగ్స్ కంట్రోల్ ను కంట్రోల్ చేయాలనే ఉంటది. దాని ఎన్డీపీఎస్, నేషనల్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ యొక్క యాక్ట్ ఉంది, శరత్ గారికి తెలుసు. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 యాక్ట్. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మనం చెప్పుకుంటున్నాం కానీ న్యాయ వ్యవస్థ కూడా ఒక దుర్మార్గ వ్యవస్థ ఉంది సార్. నేను అంటుంటే మళ్ళీ బాధ అనిపిస్తే న్యాయ వ్యవస్థను విమర్శించడం కరెక్టా అంటే పుస్తకాలు వచ్చింది కదా అంటారు. ప్రకాష్ రెడ్డి గారు ఒక్కసారి ఇంటర్వ్యూ మిమ్మల్ని అంటలేదు సార్, మిమ్మల్ని న్యాయ ఒక్కసారి ఇంటర్వ్యూ అవుతాను, మీరు సమాధానం ఇవ్వాలి. నిన్న రంజన్ గొగోయ్ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను మీరు రాజ్యసభకు నామినేట్ చేసినారు. నిన్నటి రిపోర్ట్ ప్రకారంగా రంజన్ గొగోయ్ హ్యాస్ నాట్ రేజ్డ్ ఎ సింగిల్ క్వశ్చన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, నార్ హీ ఆస్క్డ్ హీ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ డిబేట్. మీరు చూసారా? అంటే న్యాయ వ్యవస్థలో మీరే కదా దరిద్రము తీసుకొచ్చినారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కాకపోతే ఏమవుతుండే, దేశానికి ఏం నష్టం జరుగుతుండేనండి? మీరు చాలా మాట్లాడుతారు సార్, మీరు మాట్లాడి బాలకృష్ణ సంగతి చెప్పండి సార్, జస్టిస్ బాలకృష్ణ సంగతి చెప్పండి సార్. సరే ఇప్పుడు వద్దు ఇక ఆ న్యాయమూర్తుల గురించి వద్దులేండి. మీరు అలా ఓకండి, మీరు వ్యక్తుల గురించి పోయి పార్టీ గురించి పోతే న్యాయమూర్తుల గురించి వద్దు, న్యాయ వ్యవస్థ గురించి వద్దు. న్యాయ వ్యవస్థ ఉన్నతాన్ని కాపాడదాం. న్యాయ వ్యవస్థ అంతా ఇంత ధర్మం ఒంటి కాలు కాదు, ఒంటి కాలి బొట్టన వేల మీద నడుస్తుంది అంటే న్యాయ వ్యవస్థనే. మొన్న ఇక ఆ దాన నాగేందర్ జడ్జిమెంట్ తర్వాత నాకు అనిపించింది అదే, అంత ఇంత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఒంటి కాలు ఉందంటే. చెప్పండి భరత్ గారు. వాస్తవానికి న్యాయ వ్యవస్థ అన్న పదం కంటిన్యూ గానే శరత్ గారు ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఈ కేసులో డ్రగ్ అమ్ముతుంటే అరెస్ట్ అయితే వాళ్ళకు ట్రయల్ అయిపోయేదాకా బెయిల్ ఇవ్వకూడదు. ట్రయల్ అయిపోయేదాకా, ట్రయల్ వాళ్ళు జైల్లో కదా వాళ్ళు బయట మేనేజ్ చేసుకోవడానికి మిగతా అన్నీ ఉంటాయి. నేను ఒక 10 కేసులు, నాకు తెలిసిన కేసులు 10 కేసులను ట్రయల్ అయిపోయేదాకా బెయిల్ ఇవ్వలేదు కరెక్టే, కానీ రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ తయారు చేస్తుంటే దొరికిన వాళ్ళను కోర్టు అక్విటల్ దొరికింది, మిషన్ దొరికింది, టాబ్లెట్ దొరికినాయి, తయారు చేస్తున్న కంపెనీ దొరికింది, కోర్టు వాళ్ళను నిర్దోషులుగా ప్రకటించింది. ఇది నేను 20 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా సార్, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నేను 40 ఏళ్ళ నుంచి నాకు ఎందుకంటే ఫార్మా కంపెనీలో కూడా చెప్తున్నా. మీకు ఈ రోజు హైదరాబాద్ లో అల్ప్రోజోలం అనేటువంటి సైకోట్రోపిక్ డ్రగ్, అది అల్ప్రోజోలం మీకు అందరికీ తెలుసు, చాలా ఈజీగా 0.25 mg చాలా మంది వేసుకుంటుంటారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి. కల్లుల కలపకుండా, అల్ప్రోజోలం కల్లుల కలపకుండా హైదరాబాద్ లో నా లెక్క ప్రకారం ఏ కళ్ళు షాపు నడుస్తలేదు సార్. రేవంత్ రెడ్డి గారు మనం మెచ్చుకుంటున్నాం కదా సార్, మెచ్చుకుంటాం కదా. మెచ్చుకోవాల్సిన అవసరం నేను మొదటి ప్రశ్న అడుగుతున్నా సార్, అల్ప్రోజోలం ని మీరు ఆపగలుగుతున్నారా? ఇట్స్ ఎ కామన్ మ్యాన్, రిచ్ పర్సన్, ఎమ్మెల్యేలు, ఎంపీ సంగతి పక్కన పెట్టు. కళ్ళు కాంపౌండ్ పోయి కళ్ళు తాగేటువంటి ఒక సాధారణ పౌరుడు రోజు 0.5% MGO, 0.5 MGO, 0.25 MGO ఈజ్ కన్జ్యూమింగ్ ద సైకోట్రోపిక్ డ్రగ్ అల్ప్రోజోలం. ఎవ్రీడే వాడుతున్నాడు, ఎవ్రీడే జరుగుతుంది అది. మరి దీన్ని ఎందుకు పట్టించుకోవాలి సార్? మనం మెచ్చుకోవడం ఏదో అద్భుతం జరిగింది. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్, ఏ కళ్ళు మీకు ఒరిజినల్ కళ్ళు వచ్చేది మా ఊరి దగ్గర నుంచి సార్, అనంతపూర్ దగ్గర నుంచి డబ్బాలు ఎన్ని రోజులు ఆగుంటుంది. ఒక డబ్బా వస్తే 30 డబ్బాలు అయితే 30 డబ్బాలు అల్పజోలం కలిపి తాపిస్తున్నాడు సార్. ఇది వాస్తవమైన పరిస్థితి. నేను నెంబర్ 2, నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ అయితే గంజాయి ప్రొడక్షన్ అవుతుంది. సెలెక్టివ్ గా అంటున్నారు కదా సార్, మీరు పోలీసు వ్యవస్థ సెలెక్టివ్ గా చేస్తుంటున్నారు కదా సార్. సెలెక్టివ్ గా కాదు కదా, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చేస్తున్నారు కానీ 100 కేసులలో సబర్బన్ ఏరియాలో వీళ్ళని వదిలిపెడుతున్నారు సార్. వీళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళ భయం అయ్యి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భయపడతారు, వచ్చినా లంచం తీసుకుని వదిలిపెడుతున్నారు. చాలా కేసు దొరికినోడు దొంగ కానీ దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళంతా దొరలే ఇక మరిగా. అందుకోసమనే నేను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఏదైతే మన ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతుందో దాన్ని అమలు చేయడంలో న్యాయ వ్యవస్థ విఫలమైంది, పోలీసు వ్యవస్థ విఫలమైంది. మీరు ఇప్పుడు అనుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు దొరికిన వాళ్ళని ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తారు. ఇప్పుడు మీకు దొరికినారు కదా అక్కడ డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టుగా వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ లో, యూరిన్ శాంపుల్స్ లో దొరికినాయి సార్.
నేనేమంటున్నానంటే దొరికి వాళ్ళను 4 పీకితే ఎక్కడి నుంచి వాళ్ళు కొన్నారో చెప్పరా సార్? ఆరిజిన్ దొరకదా సార్? చెప్పండి మీరు. ఆరిజిన్ ఇవ్వండి. వీడు పోలీసు వాళ్ళకి ఇవ్వన్నా ఈ మాత్రం ఆరిజిన్ దొరకబట్టలేకపోతే నువ్వు కంట్రోల్ చేసేది సార్? ఆరిజిన్ దొరికితే ఇవ్వడానికి నాడు బయట వ్యక్త, లోపటి వ్యక్త, భారతీయుడా, నైజీరియనా, ఇంకోటి దొరుకుతాడు కదా. అసలు ఎక్కడ తయారవుతుంది డ్రగ్స్ అనేది? ఈ డ్రగ్స్ ఎక్కడ తయారవుతున్నా కూడా దొరుకుతాయి కదా. మరి ఎందుకు వాళ్ళ జైలుకు పంపించేస్తే ఫ్రీ, జైలుకు పంపిస్తే ఎవిడెన్స్ ఉండవు సార్. అయిపోతుంది కేసు, బెయిల్ వస్తుంది, నేను 2 నెలలు ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఎంతకాలం? ఇంకెన్నాళ్ళు సార్? నేను ఎందుకు బాధతో చెప్తానంటే సార్, నాకు గుర్తుంది, నేను పిహెచ్డీ చేసేటప్పుడు నేను మా మిత్రుడి కోసం ఒక ఆర్టికల్ నేను కూడా రాశాను. అది డ్రగ్స్ అంటే డ్రగ్స్ ఇప్పుడు కాదు, నేను చెప్పేది 1990 ఆ ప్రాంతంలో, నాకు గుర్తుంది 1989, 90 ఆ ప్రాంతంలో హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద స్కూల్స్, అప్పుడు నారాయణలు, ఏమంటారు, ఈ పెద్ద డిపిఎస్లు, బీపీఎస్లు అప్పుడు లేవు స్కూల్స్. హైదరాబాద్ లో పబ్లిక్ స్కూల్ ఒకటి, లేకపోతే ఇంకో స్కూల్, 4-5 స్కూల్స్ లో సర్వే చేస్తే మన ప్రొఫెసర్, మా ఉస్మానియాలో సైకాలజీ ప్రొఫెసర్ ఉంటే ఆయన దగ్గరికి పోయి నేను ఆర్టికల్ రాయడం కోసం హౌ టు అనలైజ్ దిస్ సిచ్యువేషన్ అని రాసుకుంటే chi-square వాల్యూ అని వస్తుంది సార్. అది సిగ్నిఫికెంటా లేదా, డ్రగ్స్ వాడుతున్నారు లేదంటే ఎస్, అప్పుడు కూడా సిగ్నిఫికెంట్ రోల్ 1990లోనే హైదరాబాద్ గడ్డ మీద డ్రగ్స్ వాడినటువంటి నా ఆర్టికల్ కూడా ఉంది సార్. నేను దాన్ని ఆర్టికల్ రాయడంలో నా పాత్ర కూడా ఉన్నది సార్. అది ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను అప్పటి నుంచి దీని విషయంలో పట్టించుకుంటూనే ఉన్నాం కదా సార్. సార్ ఆల్కహాల్ యొక్క నెక్స్ట్ స్టేజ్ డ్రగ్సే సార్. ఆల్కహాల్ అడిక్షన్, దెన్ డ్రగ్స్, దెన్ ఇంకా అదర్ థింగ్స్ పోతాయి సార్. డ్రగ్స్ అనగానే అవి బయట నుంచే వస్తున్నాయన్న భ్రమలలో కూడా మనం బతుకుతున్నాం సార్. మాన్ డ్రగ్స్ ను హైదరాబాద్ లో తయారు చేస్తున్నారు కూడా. ఎవరెవరు చేస్తున్నారో తెలియదు, పట్టుకున్నారు హైదరాబాద్ లో. ఏమైంది సార్? మాన్ డ్రగ్స్ లో, మన డ్రగ్ అది నార్కోటిక్ డ్రగ్, అది అల్ప్రోజోలం తయారవుతుంది. ఎక్కడ పోతున్నారు సార్? అనాథరాయిలో తయారవుతుంది. ఎక్కడ పోతున్నారు సార్? మిల్లీగ్రాములలో సార్. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇది మెచ్చుకునేటువంటి పరిస్థితి కాదు. మన వ్యవస్థను దీనికోసం రేవంత్ రెడ్డి గారు చెప్పినంత ఈజీగా జరగటం లేదు, చెప్పినంతగా జరగటం లేదు. మన నల్ల మందు పండిస్తున్నారు. ఏమవుతుంది సార్? నల్ల మందు గంజాయి పండిస్తున్నారు చెప్తున్నారు. గంజాయి ఏమవుతున్నారు సార్? గంజాయి పండిస్తారు, దానికి వచ్చి పరిణామం సార్. ఇవన్నీ కాకుండా నేను ఇంకొక ప్రశ్న కూడా చెప్తాను సార్. ఇప్పుడు అల్ప్రోజోలం టాబ్లెట్ ను బయట అమ్మ కూడా సార్, నేను ఫార్మా దాంట్లో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, బయట వితౌట్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఏ డాక్టర్ అసలు వాస్తవానికి షెడ్యూల్ డ్రగ్స్ ఏవి కూడా అమ్మొద్దు సార్, ఏవి కూడా అమ్మొద్దు. యాజ్ పర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఉన్న ఫార్మసిస్టులు అందరు తీస్తే అన్ని ఫార్మసిస్టులు క్లోజ్ అయితే సార్. ఇప్పుడు అన్ని ఫార్మసీ దుకాణాలు క్లోజ్ అయితే, అంత స్ట్రిక్ట్ గా ఇది చేయడం మొదలు పెడితే వాస్తవానికి అది కరెక్ట్. ఏ యాంటీబయాటిక్ కూడా అమ్మకూడదు. మీకు ఇంకెందుకు సార్, కొన్ని కాఫ్ సిరప్స్ ఉన్నాయి సార్. నాకు తెలిసిన కొంతమంది బాటిల్ షాప్ లోకి పోతారు, కొనుక్కుంటారు, బాటిల్ ఇప్పేసి గుడ్డ తాగి వెళ్ళిపోతారు సార్. దట్ ఇస్ ఆల్సో నాకు సైకోట్రాపిక్ డ్రగ్ సార్. నాట్ దట్ అంటే ప్రతి ఒక్కటి నార్కోటిక్ గా ఐడెంటిఫైడ్ 14-16 ఐటమ్స్ నార్కోటిక్ కాదు. సైకోట్రాఫిక్ ప్రొడక్ట్స్ కూడా అంతే ఈక్వల్. గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉందా లేదా మీకేమనిపిస్తుంది? నేనంటే సార్, మీడియా కోసం స్ట్రిక్ట్ ఉండడం అనేది స్ట్రిక్ట్ కాదు సార్. మీడియా కోసమే స్ట్రిక్ట్ ఉన్నారు సార్. వాస్తవాలకు దూరంగా హైదరాబాద్ లో నేనేమంటానంటే సార్, ఈ మొత్తం ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి బడా సినిమా మీకెందుకు సార్? మన భరత్ గారు హైదరాబాద్ లో మన దేవిప్రసాద్ గారు దానికి చైర్మన్ ఉన్నారు కదా. మా బీజేపీ ఆఫీస్ ఎదురుగానే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా. అక్కడ సినిమా యాక్టర్లు వాళ్ళు వచ్చినారు, టెస్ట్లు చేసినారు, అది ఇదైనా ఒక 4 రోజులు హంగామా అయిపోయింది సార్. రిజల్ట్ ఏమైంది సార్? సార్, దొంగలకు ఎప్పుడు భయం అవుతాయంటే కఠినమైనటువంటి చర్యలు ఉంటేనే భయపడతారు సార్. అది దొంగలకు సాధారణమైన పరిస్థితి. కఠిన చర్యలు ఎక్కడున్నాయి సార్? కేసులో బెయిల్ రావద్దు సార్. నార్కోటిక్ కేసులో దొరికిన వాళ్లకు బెయిల్ రాకూడదు. ట్రయల్ అయిపోయాక బెయిల్ రావద్దు సార్. గతంలో ఇన్సిడెంట్స్ ఉన్నాయి, గతంలో బెయిల్ రాకుండా ఉన్నాయి. అయితే మీరు పెద్దలు నేను అది దాన్ని దీపడికి పోతలేదు, నా బాధతో చెప్పేసిన. అయితే మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ సర్వీసెస్ వాళ్ళు కూడా చాలా సార్లు కండక్ట్ చేస్తుంటారు. అయితే 2016లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దానికి కొంచెం సంబంధించినటువంటి ఇంకా చట్టం తీసుకొచ్చింది. 2020లో స్టేట్ సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ కానీ, సెంట్రల్ లో ఒక కోఆర్డినేషన్ కమిటీ, అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఇవన్నీ వేసినాయి. కానీ ఆయా రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో ఇతర సహకారం వస్తుంది. నా దగ్గర క్యాలిక్యులేషన్స్ లేవు. కానీ ఒక్కటి మాత్రం సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక చాలా తీవ్రమైన కేంద్రం భావిస్తున్న ఒక అంశం ఏంటంటే సార్, కోట్లాది రూపాయల ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ భారతదేశానికి వస్తున్నాయి అంటే అదంతా కూడా నల్లధనం సార్. అది ఎవరి ద్వారా వస్తుంది అంటే, అది తీవ్రవాదుల కోసం వస్తుందా, తీవ్రవాదుల కార్యకలాపాల కోసం పోతుందా, ఎటు పోతుంది నల్లధనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ముఖ్యంగా నాకున్నటువంటి అసెస్మెంట్, కేంద్ర ప్రభుత్వం అసెస్మెంట్ ఏంటంటే సార్, నార్కోటిక్ డ్రగ్స్ అనేవి తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి సంస్థలే భారతదేశానికి పంపిస్తున్నాయి. తీవ్రవాదులు కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం.
అక్రమంగా వచ్చింది, ఇప్పుడు కూడా అక్రమంగా వస్తున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే సార్, Yes. ప్రభుత్వం కఠిన చర్యలు అంటే ఏదో ఒక రోహిత్ రెడ్డి ఫోన్ లో దొరికింది కాబట్టి ఎవరో చెప్పినారు, ఏదో గన్మని కౌశిక్ గారు, చెప్పింది కాదు. నేను హైదరాబాద్ చేస్తే మీరు అడిగిన పాయింట్ అడుగుతారా? దొరుకుతాయి సార్. మీరు అడిగిన పాయింట్ అడుగుతారా? కేవలం మీడియా కోసమే చేస్తున్నారు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా, వాళ్ళు చెప్పేది అంతే. సార్ ఇప్పుడు ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు, 8 మంది బెయిల్ వచ్చింది. ఒక మహేష్ యాదవ్కి బెయిల్ వచ్చింది. అతను టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర కాబట్టి రేవంత్ రెడ్డి బెయిల్ ఇచ్చిన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓన్లీ మరి రోహిత్ రెడ్డి సార్ ముగ్గురు మీద ఎందుకు రాలే కూడా చెప్తా ఉన్నా. పోలీసు వాళ్ళు చాలా స్పష్టంగా నిర్ధారించారు కూడా దానికి సంబంధించి. రోహిత్ రెడ్డి గారు కావచ్చు, రితేష్ రెడ్డి కావచ్చు, నమీత్ శర్మ కావచ్చు, ఇక్కడ పోలీసులకు సంబంధించి కాల్పులు జరిపారు. కాల్పులో ప్రోత్సహించింది రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి గన్ను, నమీత్ శర్మ కాల్పులు జరిపాడు. కాబట్టి వాళ్ళకి బెయిల్ రాలేదు. 7 సంవత్సరాల లోపు శిక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మహేష్ యాదవ్ గారు మొదటిసారి డ్రగ్స్ తీసుకుండు కాబట్టి, అదే కాకుండా ఇతను తీసుకున్న వ్యక్తి కాదు కాబట్టి, వ్యాపారం చేసిన వ్యక్తి అయితే బెయిల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ A1 నమీత్ శర్మ, A2 రోహిత్ రెడ్డి, A3 రితేష్ రెడ్డికి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బెయిల్ వచ్చింది. అదే కాకుండా తక్కువ మొత్తం అంటే 1 సంవత్సరం లేదా 10,000 రూపాయలు జరిమానా, అదే కాకుండా మద్యం 10 సంవత్సరాల శిక్ష, అదే కాకుండా కమర్షియల్ యాక్టివిటీ చేస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, లేకపోతే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు జరిమానా ఉంది. చాలా స్పష్టంగా చట్టంలో ఉన్నది. వాణిజ్య పరిమాణం దొరికినప్పుడు సెక్షన్ 37 ప్రకారం కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ వాణిజ్య పరిమాణం వ్యాపారం చేసే ఉద్దేశం కాదు కదా. సోదాలు మరియు ఆర్డినెన్స్ సెక్షన్ 42. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం నిబంధనలు లోబడి మాత్రం ముందు పోయింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు వీళ్ళకి సంబంధించి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అతను టీడీపీ లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ఇంకో ఉద్దేశం ప్రభుత్వం లేదు. చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకున్నారు. అదే కాకుండా ఇక్కడ పైలట్ రోహిత్ గారు 2017లో బెంగళూరులో దొరికాడు. తర్వాత 22లో వారి మీద ఈడీ కేసు అయింది. తర్వాత పోలీసు సంబంధించినటువంటి ఆనాడు ఎమ్మెల్యే కొనుగోలు వారంలో మొయినాబాద్ సంబంధించినటువంటి ఇక్కడ సిట్ వేశారు. అక్కడనేమో వాళ్ళు సిబిఐ కేసు అని అది ఏమైందో తెలియని పరిస్థితి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2010లో అకున్ సబర్వాల్ నేతృత్వం కూడా ఆనాడు కమిటీలు వేసి ఆ కమిటీలు ఏమైందో తెలియని పరిస్థితి. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 సీట్లు వేసి ఏ సీటు కూడా తెలియదు. నయీముద్దీన్ కావచ్చు, రియాజీన్ ఎన్కౌంటర్ కావచ్చు, ఎమ్మెల్యే కొనుగోలు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించి కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ముందుకు పోతా ఉంది. అదే కాకుండా చాలా చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూడా చేస్తా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సార్ భారతదేశంలో 2014 నుంచి 2024 వరకు 22,000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటే 23లో 16,100 కోట్లు, 24 వస్తాక అది 25,330 కోట్లు, 25లో అయితే ఏకంగా 1,71,000 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కూడా అదే కెనెట్ మరియు మయన్మార్ నుంచి వస్తుందని చెప్పేసి అయినప్పటికీ కేంద్రం చర్యలు శూన్యం. ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు మనం స్టడీ చేసినట్టు సర్వేల ప్రకారం మహారాష్ట్రలో సముద్రం ఉంది కాబట్టి అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు, ఛత్తీస్గఢ్ నుంచి అడవి మార్గం ద్వారా తెలంగాణ, ఒరిస్సా నుంచి, అదే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం నుంచి తెలంగాణ రాష్ట్రంకి వస్తూ ఉంది. ఈ పక్కన కర్ణాటక రాష్ట్రం గురించి తెలంగాణకు వస్తూ ఉంది. అయినా తెలంగాణ రాష్ట్రంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని 7 రీజనల్గా ఏర్పాటు చేసి 4 పోలీస్ స్టేషన్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదన నెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి కేటీఆర్ గారు మీద ఇన్నిసార్లు ఆరోపణలు వచ్చినాయి. వైట్ ఛాలెంజ్ పేరు మీద ఆనాడు కేటీఆర్ గారు రాలేదు, విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు నిన్న దొరికింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతాం. కేటీఆర్ గారికి సంబంధించినటువంటి భావమర్ది అదే రాజ్పాకాలకు సంబంధించి ఆనాడు వారు గృహప్రవేశం సందర్భంగా విజయ్ మధుర్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకుని నిర్ధారణ అయింది. అది కూడా కొకైన్ 2 గ్రాములు దొరికింది. ఇప్పుడు కూడా కొకైన్ 2 గ్రాములు దొరికింది. వారి యూరిన్ శాంపిల్లో నిర్ధారణ అయితే 24 గంటల లోపు డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆ పార్టీలో తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు నిర్ధారించారు. 2025 డిసెంబర్లో అదేవిధంగా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పారు, అరే ఈ గృహప్రవేశంలో మీరు కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుంది, అది కేటీఆర్ గారు బామ్మర్ది కాబట్టే దీని మీద దాడు చేసి దీన్ని ఉసుగొల్పే ప్రయత్నం చేసినని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి సంబంధించిన అంశం విషయంలో 4 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సోకాదిచ్చుడు, 7 రోజులు టైం ఇచ్చారు. ఎందుకు? కేటీఆర్ గారికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వీడియోలన్నీ కూడా పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి తను ఎక్కడ బయట పెడతారని చెప్పి భయపడి మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదో నోటీసులు ఇచ్చినట్టుగా దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో వారు ముందుకు పోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా చాలా పారదర్శకంగా ముందుకు పోతా ఉన్నారు. అదే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంతా కూడా రెడీగా ఉన్నారు.
డ్రగ్ టెస్ట్ రెడీ చేసుకోవడానికి. ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ రెడీ లేదు కదా. వాళ్ళెందుకు మీరు తీసుకుంటే మీరు చేసుకుని భారతీయ జనతా పార్టీ రాకేష్ రెడ్డి వాళ్ళు గారు వస్తేనే స్పందించారు. మీరు వస్తామని ఎందుకు ఇక్కడ వాళ్ళు వస్తున్నామే మేము వస్తామని చెప్తలేము. కాకపోతే అందరూ టెస్ట్ చేయించుకోండి, చూపించండి, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా రావాల్సి వస్తుంది. ఆల్రెడీ గతంలో వైట్ ఛాలెంజ్ పేరు మీద అమరుల స్తూపం దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు. మొన్న శనివారం రోజు రాకేష్ రెడ్డి వచ్చాడు గారు కాదు, టెస్ట్ స్పందించారు. చేయించుకొని అదే రిపోర్ట్ సార్ రాకేష్ రెడ్డి గారు స్పందించారు. వాళ్ళు వస్తే వీళ్ళు తర్వాత వస్తే అదే విధంగా ఏదంటే ఊదు కాలేదు, పీరు లేవదు. సార్ ఇక్కడ మరి వాళ్ళు వస్తే వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తే వాళ్ళు వస్తారని ఆరోపణలు ఎవరి మీద వచ్చాయి సార్? టెస్ట్ చేయించుకొని అక్కడ అసెంబ్లీలో రిపోర్ట్ ముందర పెట్టి మేము కాదు చేయించుకున్నాం సార్, అంటే ఇప్పుడు వాళ్ళు automatic గా మీరు తెలంగాణ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? ఏ పార్టీ నాయకులు దొరుకుతా ఉన్నారు? గతంలో కేదర్ సంబంధించి దుబాయ్ వేదికగా, తర్వాత ఇప్పుడు ఆగండి భరత్ గారు అరే ఆగండి సార్, మీరు మాట్లాడుతున్నా నేను మాట్లాడలే మొత్తం మళ్ళీ మీరు గంట చెప్పినా నేను చెప్పండి. మధ్యలో ఎందుకు వస్తారు? జర చెప్తున్నా, మేము కూడా చెప్తున్నాం కదా, మేము అబద్ధాలు చెప్తున్నాం, మా పార్టీ గురించి మేము పొగుడుకోలేవు. అదే పొగుడుతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పకడ్బందీగా తెలంగాణ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు వాళ్ళు పనిచేస్తారు, దాన్ని వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆనవాళ్ళు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ దొరికినా కూడా తెలంగాణ ఆంధ్ర ఆనవాళ్ళు బయట. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఈ జనవాడ పామ సంబంధించి విజయ్ మద్దూరు రాజపాకాలకు సంబంధించి, ఇప్పుడు రోహిత్ రెడ్డి గారికి సంబంధించింది. గతంలో బెంగళూరులో వీరే, తర్వాత కేదర్ సంబంధించినటువంటి దుబాయ్లో కేంద్రంగా కూడా ఈ లింకులు ఉన్నాయి. శ్రవణ్ రావు గారు ఏమో ఏకంగా టెలిఫోన్ ట్యాపింగ్ ఉన్నాడు, తర్వాత లిక్కర్ స్కామ్ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా స్పందించారు ఈ విషయంలో. మరి పైలట్ రోహిత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత గారు దగ్గరని చెప్పి భావించిందా? ఖమ్మం వ్యవహారం గురించి ఊకే మాట్లాడుతున్న కల్వకుంట్ల కవిత గారు ఈ డ్రగ్స్ సంబంధించి కేటీఆర్ గారు సంబంధించి దగ్గర అని తెలుసు. అదే డ్రగ్స్ సంబంధించి కేటీఆర్ గారి మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మీద చాలా సార్లు ఆరోపణలు వచ్చినాయి. అయినా కల్వకుంట్ల కవిత గారు స్పందించలే. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు స్పందించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులంతా కూడా డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందరూ ముందుకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరూ కోరుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మేము అంతా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు, వచ్చి టెస్ట్ చేసుకుంటారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కౌన్సిల్ వేదికగా చెప్పారు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నది. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదు. అదే రోహిత్ రెడ్డి గారు ఇప్పటివరకు సస్పెండ్ చేయకుండా ఓల్డ్ నోటీస్ మాత్రం ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. అదే దానికి ఇంకేం చేస్తారు? మహేష్ యాదవ్ తో పాటు 8 మంది స్టేషన్ బయలు ఇచ్చారు. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే ఏంటి ఇబ్బంది ఏంది? ఆయన మిగతా 8 మంది కూడా వచ్చిందంటారు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఈ అన్ని సరే డైవర్షన్ లో భాగంగా ఆయన అందరూ టెస్ట్ చేసుకోవాలని చెప్పిండు, ఓకే. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జగ్గారెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావాలంటున్నాడు. పిసిసి ప్రెసిడెంట్ కు మమ్మలను టెస్ట్ చేయించుకోమనేటువంటి హక్కు ఆయనకి ఎక్కడిది? జగ్గారెడ్డి ఉంటేనే మేము 100 సీట్లు గెలుస్తాం, మహేష్ గౌడ్ వద్దని ఇలా చిట్ చాట్ లో చెప్పిండు భరత్ గారు. అరే ఆయన ఒపీనియన్ ఇప్పుడు మీకే సంబంధం అని నాకు అర్థం కాకడతా. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ఒపీనియన్ చెప్పిండు. దాన్ని ఇప్పుడు మీరు డ్రగ్స్ గురించి డ్రగ్స్ గురించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డ్రగ్స్ అయితే తీసుకోరు. నేను కోమటిరెడ్డి తీసుకుంటున్నాను నేను అనలే కదా భరత్ గారు. నేను ఏమంటున్నా అంటే మహేష్ గౌడ్ అట్లా ప్రకటించడం వల్లే కాంగ్రెస్ లో ఏదో కొద్ది ఇబ్బందికరంగా పరిణమించినట్టు కనబడతావు. మా పార్టీలో ఏమి ఇబ్బంది లేదన్నా, మాకు వచ్చిన నష్టం ఏం లేదు. మాకు వచ్చిన ఇబ్బంది కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఒకరు మాట్లాడారు. ఆయన ఎప్పుడు చెప్పిండు? 2029 ఎలక్షన్ లో ఆయన అన్నది ఆగండి, వెంకరెడ్డి గారు అన్నది 2029 ఎలక్షన్. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనలే కదా, 29 ఎలక్షన్ లో జగ్గారెడ్డి గారు 100 సీట్లు వస్తాయని చెప్పి అప్పటి అంశాన్ని మాట్లాడితే ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఈ రోజు చిట్ చాట్ చేసిండు, ఒకసారి చెక్ చేసి. అరే ఈ రోజే అంశమేనే ఎలక్షన్లు అన్నాడు. ఎలక్షన్లు ఎప్పుడున్నాయి? 29 ఇప్పుడు లేవు కదా ఎలక్షన్లు. ఇది 26 కదా, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. 2029 ఎలక్షన్లు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి గారు ఉంటే 100 సీట్లు గెలిచి అది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం, అది దానికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇక్కడ జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి రాజపాకల కావచ్చు, విజయ్ మాథూర్ కావచ్చు, A1 గా రాజపాకల విజయ్ మాథూర్ A2 ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ రెడ్డి ఇప్పుడు ఈ జనవాడ మన మొయినాబాద్ ఫామ్ హౌస్ A1 గా ఆయన ఉన్నారు, A2 ఈయన ఉన్నారు. కాబట్టి ఏ ఆనవాళ్ళు వచ్చినా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఏంటది దావత్ కదా, దావతులే కదా దొరికింది. గృహప్రవేశం సందర్భంగా దొరికిందా? డ్రగ్స్ కాదు, కొకైన్ దొరికింది సార్. విజయ్ మాథూర్కి ఎక్కడి నుంచి వచ్చాడు? కొకైన్ కాదు కదా, అతను కొకైన్ సేవించిన వ్యక్తి దొరికాడు తప్ప ఆ పార్టీలో డ్రగ్స్ దొరకలేదు కదా. ఆ పార్టీ అదే చెప్తున్నా. ఆ సందర్భం యూరిన్ టెస్ట్ లో దొరికితే 24 గంటలు అనేది ఇప్పుడు వాళ్ళ చుట్టా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బహిరంగ సభలో చెక్ చేశారనుకోండి, అక్కడికి చాలా మంది వస్తారు, వచ్చిన వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే దానికి ఆ పార్టీలో కొకైన్ దొరికిందా సార్? ఆ పార్టీలో కొకైన్ తీసుకున్న వ్యక్తి దొరికాడు. ఎప్పుడు తీసుకున్నా అదే చెప్తున్నాను, నిపుణులు చెప్పింది. ఆగండి ప్లీజ్. 24 గంటల లోపు తీసుకొని ఉంటే
యూరిన్ టెస్ట్ లో తేలుతుంది. 24 గంటల ముందే తీసుకుని ఉంటే బ్లడ్ టెస్ట్ లో తేలుతుంది. ఇప్పుడు మహేష్ యాదవ్ తెలిసింది బ్లడ్ టెస్ట్ లా. కాబట్టి 24 గంటల లోపు అంటే ఏంది? ఆ 24 గంటల అయిన సంఘటన లోపు మాత్రం టెస్ట్ చేస్తే విజయ్ మాధురి అనే వ్యక్తికి అక్కడ తేలింది. అక్కడ ఇప్పుడు కౌంటర్ దాఖలు చేసేది కదా మన 25 డిసెంబర్ తారీఖు నాడు, డిసెంబర్ మంత్ లో. కాబట్టి దాని ప్రతిదాని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆనాడు దాన్ని చేస్తే అరే తాగుతులో ఎవరు మందు తాగరు, విదేశీ మద్యం దొరికింది, డ్రగ్ తీసుకున్న వ్యక్తి దొరికింది, ఏమనగా అదే రాజపాకల ఎటుగో విజయ్ మాధురి ఉన్న పరిస్థితి. ఆనాడు వాళ్ళ బామ్మర్ సంబంధించిన అంశం. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఉన్నాడు. వారికి రకరకాల సంబంధాలు తమిళనాడు సినీ ప్రముఖులతో కావచ్చు, బెంగళూరులో దొరికిండు, దుబాయ్ వేదికగా కేదార్ కావచ్చు, అదే శ్రవణ్ రావు కావచ్చు, చాలా మంది సంబంధాలు దీంట్లో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఒక్కసారి దాచుకున్న సొమ్మును దాచుకునే ప్రయత్నంలో దుబాయ్ వేదిక కాబట్టి దాని వేదిక ఇది మొత్తం బయటపడతా ఉంది. మొత్తం అందుకే ఏఐసిసి అన్ని ఫింగర్స్ పాయింటింగ్ టువర్డ్స్ యు అని అంటున్నారు. హలో దేవిప్రసాద్ గారు అన్ని విషయాల్లో సస్పిషన్ మీ మీదే ఉంది అంటున్నారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి సహజ లక్షణం కదా భరత్ గారు. ఇక దానిలో కొత్తగా మనం చెప్పాల్సింది లేదు, విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు. ఏఐసిసి తీర్మానం చేయమనండి. మొత్తం పంజాబ్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ మేము డ్రగ్స్ టికెట్ తీసుకున్నాకనే, ఆ సర్టిఫికెట్ తెచ్చినాకనే ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము, ఎంపీ సీట్లు ఇస్తామని ప్రకటించమనండి. ఆదర్శంగా ఉండమనండి. మేమని వద్దంటున్నామా? ఎవరన్నా ఆపి రావాలను మేము టెస్ట్ చేయించుకుంటాం, మీరు రండి అని ఈ కబడ్డీలో బాత దొక్కేటువంటి ప్రయత్నం ఏంది? వాళ్ళు చేయించుకోమనండి. మేము నిన్న కేటీఆర్ అంత స్పష్టంగా చెప్పినాక మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాక కూడా పదే కేటీఆర్ మీద చేసి ఆ రాజపాకాల దగ్గర దొరికినటువంటి కేసును మిస్కోట్ చేస్తూ అక్కడ మీకు ఏమైనా ఉంటే చర్య తీసుకోండి. ప్రభుత్వం మీది, మాది కాదు కదా. మేము ప్రభుత్వంలో లేము. పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, హోంమంత్రి మీ చేతిలో ఉన్నాడు, సిట్ మీ చేతిలో ఉంది. చర్యలు తీసుకోక మా మీద చేసుకుంటని చెప్పిండు. తనే చేసిండు. నేను టెస్ట్ చెప్పుకుంటూ అడిగి అని చెప్పిండు. ఏం చెప్పింది వాళ్ళ అసెంబ్లీలో? శిబి చక్రవర్తి లాంటి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్రలో తమ పేరు శాసనం చేసుకున్నారని చెప్పి మాట్లాడిన కేటీఆర్ గారు నిన్ననే చెప్పిండు నేను డ్రగ్స్ రేట్ చేసుకున్నాను. మరి ఇంతవరకు చేసుకోలేదు. మరి అసెంబ్లీ వేదిక శిబి చక్రవర్తి మాట్లాడుతుంది. వాళ్ళ ఇంకోటి విషయం చాలా డ్రగ్స్ తో పాటు మందు టెస్ట్ కూడా చేయాలంటారు సార్. మందు టెస్ట్ అసెంబ్లీకి మందు తాగి వస్తున్నారు మీరు ఏమైతుంది? అది మరి పెడితే బీఆర్ ప్రతిపక్ష నాయకుడు సూచిస్తే అన్నిటి మీద టెస్ట్ చేస్తారు. ఏమైతే ఆ డాక్టర్ పేరు కూడా సహాయం చేశారు. ఏజీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టెస్ట్లు చేద్దామని వాళ్ళు. నాగేశ్వర రెడ్డి ఎందుకు ఇప్పుడు టెస్ట్ చేయడానికి? పద్మవిభూషణ్ నాగేశ్వర రెడ్డి గారి పేరు కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో టెస్ట్. కౌశిరెడ్డికి ఏ విషయంలో కౌశిరెడ్డి టెస్ట్ చేయాలి వాస్తవం చెప్పాలంటే. ఆయన కౌశిరెడ్డి గారు టెస్ట్ చేసుకుని మాట్లాడితే మంచిగా ఆయన టెస్ట్ చేసుకోకుండా కేటీ గారితో టెస్ట్ చేయకుండా ఇప్పుడు కేటీ గారు టెస్ట్ చేసుకోండి అని చెప్పేందుకే డ్రగ్ టెస్ట్ అంటే అదేవిధంగా మందు టెస్ట్ చేయాలని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఆనాడు జన్వాళ్ళు అదే చేశారు, మొయినాబాద్ ఈ రోజు ఇదే చేస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డి చూస్తే భయం వేస్తుంది. వారి దగ్గర ఆధారాలు ఉన్నాయట. మరి అక్రమంగా సంపాదించు దుబాయ్ వేదికగా పెట్టినటువంటి సంపద అంతా ఆయన తెలుసట. అందుకే భయపడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు సస్పెండ్ చేస్తలేరు. సో చూద్దాం, ఒకళ్ళ మీద ఒక బ్లేమ్ గేమ్ అయితే జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు 1 minute ఓన్లీ క్లోజ్ చేయాలి. శరత్ గారు కూడా 1 minute. సార్, కేంద్ర ప్రభుత్వం 1,00,000 దొరికింది, ఈ ఇయర్ ఎంత దొరికింది, 500 దొరికింది, పట్టుకుంటేనే లెక్క వస్తున్నా సార్. ఇప్పుడు మనకు బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఎంత ఆదాయం చూపెట్టారు, వైట్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందే ఆదాయం అవుతుంది. అట్లాగే దొరికితేనే లెక్క అవుతుంది. దొరకంది వాళ్ళప్పుడు అంత వదిలిపెట్టిండ్రు. వాళ్ళ భారతదేశంలో సార్ అది భారతదేశంలో డ్రగ్స్ పెరుగుతున్నాయని చెప్పి చెప్పినాం మేము. బయట కనపడుతుంది. అందుకోసం తేడా డ్రగ్స్ భారతదేశంలో 33 దేశాలు తీసుకుంటే భారతదేశం 18వ స్థానం సార్. పంజాబ్ నెంబర్ 1, గోవాలో గ్రామీణ ప్రాంతాల్లో నెంబర్ 1 ఉన్నది. గోవా ఎవరున్నారు మరి? గోవాలో మీరే ఉన్నారు కదా. దేశంలో మరి నరేంద్ర మోడీ గారు దయచేసి ఏంటంటే ఎవరి బాధ్యత మీకున్నది, రాష్ట్రాలకు ఉన్నది. కాబట్టి అందరూ బాధ్యత అయితే బాగా కంట్రోల్ చేశారు సార్. 10 ఏళ్ళ మీ సర్కార్ పంజాబ్ ఎవరి పీరియడ్ లో వచ్చింది? పంజాబ్ లో అద్భుతమైనటువంటి కంట్రోల్ చేసి భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే పెరిగింది సార్ పంజాబ్ లో డ్రగ్స్. మళ్ళీ టీవీలో చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి అల్ప్రజోలం ఎంత అమ్ముడుపోతుంది, ఎక్కడి నుంచి పోతుంది, హైదరాబాద్ చుట్టూన్నటువంటి కంపెనీలలో ఎంత అల్ప్రజోలం తయారవుతుంది, పట్టుకునే దమ్ము ఉంటే
మా భరత్ గారు, అది నిజమైన చిత్తశుద్ధి. ఏదో ఒక్కరిని పట్టుకొని కేసు పెట్టి పొలిటికల్ గా రాజకీయం చేయడం కాదు. నిజంగా ప్రజలను రక్షించాలనుకుంటే, మీరు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే మీ డ్రగ్స్ విషయంలో మీరు హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నట్టు మొత్తం హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రొడక్షన్, నేను ఉత్పత్తి జరుగుతుందంట. మాన్ డ్రగ్స్ హైదరాబాద్ తయారు చేసినటువంటి చరిత్ర ఉంది. ఉత్పత్తి జరుగుతుంది హైదరాబాద్ లో అంటున్నా నేను. మీరు పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది అంటున్నాను అంతే. ఓకే ఓకే శరత్ గారు నేను చెప్పేది ఉందా? ఇప్పుడు మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ లో 2001 లో ఒక నోటిఫికేషన్ ఇచ్చినారు సార్, వాట్ ఈస్ ది కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ డ్రగ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంజా అయితే 20 కిలోగ్రాములు ఉంటే అది కమర్షియల్ క్వాంటిటీ అవుతారు. హీరోయిన్ అయితే 250 గ్రాములు, చెరస్ అయితే 1 కిలో, ఇట్లా నోటిఫై చేసినారు. ఒక నోటిఫికేషన్ ఉన్నది. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారంగా ఫస్ట్ అఫెన్స్ లో బెయిల్ షుడ్ బి గ్రాంటెడ్ అన్నారు ఆఫ్టర్ ది స్టాచ్యుటరీ పీరియడ్. ఎన్డీపీఎస్ లో 180 days అన్నమాట ఫర్ ఫైలింగ్ ది ఛార్జ్ షీట్. ఆ పీరియడ్ తర్వాత వన్స్ ఛార్జ్ షీట్ ఇస్ ఫైల్, ఫస్ట్ అఫెన్స్ లో ఏం చేస్తారంటే బెయిల్ ఇస్తారు. అది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ల ప్రకారంగా జరిగేది. తర్వాత రెండోది ఏంటంటే, మన దగ్గర తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినామంటే, అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఈ డ్రగ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ అఫెన్స్ లో కూడా పీడీ యాక్ట్ పెట్టినారు. అప్పుడు అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ పెట్టినారు. పెడితే ఒక పర్టికులర్ అడ్వకేట్ ఈ కేసులలో చాలా నిష్ణాతులు అనమాట. ఇక వాళ్ళు నిలబడితే బెయిల్ వచ్చుడు అనే లెవెల్లో వచ్చేసింది. ఆ తర్వాత సబ్జెక్టు నాకు మార్చిన తర్వాత ఆ ఫస్ట్ అఫెన్స్ లో కూడా వీ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్, వీ షెల్ నాట్ హ్యావ్ ఎనీ టాలరెన్స్ టువర్డ్స్ ఇట్ అని. అసలు ఈవెన్ ఫస్ట్ అఫెన్స్ లో కూడా మేము ఇది అది ప్రివెంటివ్ డిటెన్షన్ చేసిన సందర్భాలనే. అయితే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా హైకోర్టు నడవాల్సి ఉంటది. ఆర్టికల్ 142 కింద వాళ్ళు వాట్ ఎవర్ ది సుప్రీంకోర్టు సేస్ ఇస్ ది ఇంపార్టెంట్ థింగ్. అయితే శరత్ గారు, నేను ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కన్జ్యూమ్ చేసినారు కానీ కింద ఉంది కదా చట్టం, అయితే కన్జ్యూమ్ చేసినట్టు కదా. వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఎక్కడ కొన్నారో దొరకాలి కదా. ఒరిజినల్ బై అంటే సెల్లర్ అక్కడ దొరుకుతాడు కదా. ఆ సెల్లర్ దొరకబట్టే దాంట్లో అందరు సెల్లర్స్ విషయంలో దొరికిన అందరు కన్జ్యూమర్స్ సెల్లర్ దొరకబట్టే విషయంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వాలు. నేను మీతో ఒక్క విషయంలో ఏకీభవిస్తాను సార్. డెఫినెట్లీ యనమల రామకృష్ణుడు బంధువు కాబట్టే లా ఈజ్ వెరీ సాఫ్ట్ టువర్డ్స్ పుట్టా మహేష్. లేకపోతే వాడిని కూడా తీసి తోసేవాళ్ళు. అందులో ఆయన డైరెక్ట్ ఓపెన్ గా ఈరోజు శాసనసభలో చెప్పాడు చంద్రబాబు నాయుడు నాకు గురువు అని. ఇంకా ఏం కావాలి సార్? ఇక అవన్నీ మనం రాజకీయాలకు పోతలేండి. సో థ్యాంక్ యూ శరత్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు. మొత్తానికి ఒకటే, డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదం మోపాలి, నార్మల్ కాదు. డ్రగ్స్ సేవించే వాళ్ళైనా, ఎందుకంటే సేవించే వాళ్ళ లైఫ్ కూడా ఖరాబ్ అవుద్ది. సరే బలిసి కొట్టుకుంటున్న వాళ్ళు మనం ఏం చేయలేము. 100 కోట్లు ఉన్న వాళ్ళు డ్రగ్స్ ఉంటే మళ్ళీ అడిక్షన్ సెంటర్లో చేరుతారేమో. బట్ అల్టిమేట్గా విద్యార్థులకి, చిన్నపిల్లలకి వ్యాపిస్తుంది కల్చర్. ఇది ఆందోళనకరం. సో ప్రభుత్వాన్ని ఈ విషయంలో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరొకసారి రేవంత్ రెడ్డి ఆ పాగేబడవు, మీరు ముందుకెళ్ళండి. ఈ విషయంలో డ్రగ్స్ విషయంలో మీరు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నా డెఫినెట్గా జీ తెలుగు న్యూస్ అండగా ఉంటుంది. మీకు ఇంతకుముందు పోలీస్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కూడా అప్పుడు మేము చెప్పాం, ఖచ్చితంగా డ్రగ్స్ మినాస్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట చంద్రబాబు నాయుడు కూడా, ఈ 2 రాష్ట్రాల్లో డ్రగ్స్ అరికట్టడం విషయంలో ఎటువంటి సపోర్ట్ అవసరమైనా తప్పకుండా జీ తెలుగు న్యూస్ చేస్తుంది. అవేర్నెస్ క్యాంప్స్ అయినా, లేకపోతే దానికి సంబంధించిన ఒకవేళ అడిక్షన్కి వెళ్ళాలంటే అయినా, దేనికి సంబంధించి అయినా ఖచ్చితంగా మేము మీతో ఉంటాం. మొత్తానికి మెనాస్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ బ్లేమ్ గేమ్ కంటే కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.